ఈరోజు రేపు ఎల్లుండ ఈ 3 రోజులు అన్ని హెచ్ఓడి ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాలు మనం ప్లాన్ చేసాం. అలాగే ఈ నెల 13వ తేదీన రేపు వస్తున్న మంగళవారం అంటే ఈవేళ రోజున చెలో అడ్మిన్కి వెళ్ళాలి. పోయినసారి మనకి 2400 ఆఫీసులప్పుడు ఎలాగైతే మధ్యాహ్నం అందరం బయలుదేరి వేలాది మంది వెళ్ళామో ఆ రకంగా రేపు 13వ తారీఖున మొత్తం కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు సకాలంలో ఇవ్వటం లేదు, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయట్లేదు, ఎన్జేసీఎస్ఐ పెరిగిన డబ్బులు ఇవ్వటం లేదు. ఇది చాలదన్నట్లు రేపు రాబో రోజుల్లో ఈ సిఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ని తగ్గించాలని చెప్పేసి ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి ఈరోజు మేనేజ్మెంట్ చెప్తా ఉన్నారు. మరోవైపు పర్మనెంట్ ఎంప్లాయీస్ రోజు రోజుకి రిటైర్ అవుతూ ఉన్నారు, కొత్తగా రిక్రూట్మెంట్ ఏమీ లేదు. మరి ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా తీసిస్తే ఈ ప్లాంట్ ఎలా నడుస్తుందని చెప్పేసి మనం మేనేజ్మెంట్ని అడుగుతా ఉన్నాం. వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ 7 మిలియన్ టన్నులు, 7 మిలియన్ టన్నులకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్లు కలిసి 9,000, కాంట్రాక్ట్ లేబర్ 9,000, మొత్తం 18,000 మంది ఉండాలట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కాంట్రాక్ట్ కార్మికులు 14,000 మంది ఉన్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ 13, మొత్తం 27,000 మంది ఉన్నారు. ఈ 27,000 మందిలో 9,000 మందిని ఇప్పుడు తీసేయాలి. 18,000 మంది మ్యాన్ పవర్ ఉండాలని చెప్పేసి ఈరోజు ఢిల్లీ నుండి వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని అమలు చేయడం కోసం ఈరోజు మేనేజ్మెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పటికి 5 నెలల నుంచి జీతాలు పూర్తి స్థాయిలో ఎవరికి చెల్లించడం లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్ అయితే పూర్తిగా చెల్లించడం లేదు. దీని వెనకాల కారణం ఏంటి? ఇంత పెద్ద సంస్థ జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉందా? అది ప్రశ్న. 2021-27వ తారీఖున మోడీ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ని 100% స్ట్రాటజిక్ సేల్ అమ్మేస్తామని ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళన జరుగుతుంటే నేను అనుకున్నది ఎలాగైనా చేసి తీరాలని చెప్పి కార్మికుల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ఆ రోజు నుంచి ఒక్కొక్క రకమైన కుట్రకి తెరతీస్తున్నారు. రా మెటీరియల్స్ లేకుండా చేశారు, ర్యాకులు ఎవరు, కోల్ సప్లై ఉండదు, పవర్ కూడా పెద్ద పవర్ ప్లాంట్లు పెట్టుకుని పవర్ బయట నుంచి కొనుక్కునే పరిస్థితికి నెట్టేశారు. అయితే వైద్యం ఉండదు, అలాగే దాటిపోయిందని ఎలిజిబిలిటీ పోయిందండి, ఈఎస్ఐ ఎలిజిబిలిటీ పోయింది. గవర్నమెంట్ మేము అప్లై చేస్తున్నా అక్కడేమీ రెస్పాన్స్ లేదు. కానీ మేము కోరేది ఏంటంటే ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ అయినా సరే వాళ్ళకి ఏ పద్ధతి వాళ్ళకి మనం ఇప్పుడు దాకా కడతాం ఈఎస్ఐ వాట మన దగ్గర ఉంటున్నాం. ఆ డబ్బులతో ఒక ఇన్సూరెన్సా లేకపోతే మన వైద్య సదుపాయం మనం కల్పిస్తాం, ఏదో ఒకటి చేయకపోతే ఇప్పుడు ఏమన్నా పొరపాటున దెబ్బ తగ్గితే వైద్యం అనేది చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే ఫ్యామిలీ కూడా పొరపాటు చనిపోతే ఫ్యామిలీ కూడా కష్టమైన పరిస్థితి. కాబట్టి ఇష్యూస్ కీలకమైన. అలాగే 30% మ్యాన్ పవర్ తగ్గిస్తామని చెప్పని డిసిషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నాను. ఉన్న మ్యాన్ పవర్కే భారం ఉంది. అలాగే ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్తే ఇంకెక్కడ వీళ్ళకి ఉపాధి దొరకదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్ పవర్ తగ్గించడానికి మాత్రం అది ప్రాక్టికల్గా సాధ్యపడదు. ఆయన ఎవరో కూర్చొని చెప్పేస్తే ఇక్కడ మనకి ఫీల్డ్లో సిచ్యువేషన్ ఏంటి, నన్ను బ్యాటరీ 1 and 2 చూస్తే కండిషన్ చాలా దారుణంగా ఉంది. పొగలు, గ్యాస్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఉన్న మ్యాన్ పవర్తో మెయింటైన్ చేయడమే కష్టంగా ఉంది. ఇంకా మ్యాన్ పవర్ తగ్గిస్తే సాధ్యపడదు. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు అంతా రిటైర్డ్ అయిపోతా ఉన్నారు. వాళ్ళ స్థానంలో ఏమైనా మనం వినియోగించుకుంటున్నాం. ప్లాంట్ ఈ పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం అనేది ప్రాక్టికల్గా సాధ్యపడదు. అందుకని ఈ 3 అంశాలు, ప్రతి నెల జీతం, ఈఎస్ఐ సమస్య పరిష్కారం, అలాగే 3వది ఏదైతే ఉందో మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయాలనే దాన్ని వెనక్కి తీసుకుంటాం. ఈ 3 అంశాల మీద మనం ఏదైతే మన పనిచేస్తున్న కార్మికులు కొన్ని ఏజెన్సీలు స్టక్ అయిపోయి ఆఫీసర్స్ మెకానికల్ గతంలో మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ దామోదర్ పనిచేయింది దగ్గర 1 సిఎస్సి మెకానిక్ ఆ 2 సైట్లు అయిపోయి మెకానికల్ కానీ
తర్వాత ఎలక్ట్రికల్ 1 and 2 ఎలక్ట్రికల్ అది కూడా అయిపోయింది. రేపు బ్యాటరీ 3 మెకానిక్ అది కూడా టెండర్ అయిపోతుంది. 16 కాంట్రాక్ట్ ఎండకు వచ్చింది కాబట్టి ఆగింది. దాని నెక్స్ట్ కాంట్రాక్ట్ స్టార్ట్ అవ్వాలి. నో టైమ్ పేపర్ వర్క్ అంతా చేసి ఇన్సూరెన్స్, లేబర్ లైసెన్స్ ఏమేమి కట్టాలో అవన్నీ కట్టాలి. ఎంటీ పేపర్ స్టార్ట్ చేయడానికి అలా కదా. యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా అండి ఈ టెండర్ అయిపోయిన వెంటనే వితిన్ 1 or 2 days కట్టేవాళ్ళు అయిపోయేది. కానీ ఇప్పుడు 5 days అవుతుంది, 6 days అవుతుంది. కొంతమంది ఇంకా ఎప్పుడైతే తెలియని పరిస్థితి. 1 or 2 days టైం పడుతుంది, దాన్ని మేము కాదంటలేదు. కానీ మరి ఎక్కువ రోజులు టైం పడుతుంది అనుకోండి వాడికి. నిన్న లెటర్ ఇచ్చారు కాంట్రాక్ట్ కి. రమణరాజు గారు ఊరిలో లేరు, ఊరు వెళ్ళిపోయారు. అప్పుడు సమయం పెట్టకపోతే పాస్ లాభం నెక్స్ట్ నెల నుంచి 52 రోజులు ఇచ్చారు. ఇందులో ఇంకో పాయింట్ మీరు కన్సిడర్ చేశారు లేదా, ఈ గేట్లో పెట్టినది అది అటెండెన్స్ సిస్టమా లేకపోతే అది ఓన్లీ ఎంట్రీ ఎగ్జిట్ పర్పస్. మాట్లాడాల్సింది ఏంటి, అసలు కంపెనీని నిలబెట్టాలంటే ఏం చేయాలనేది వాళ్ళ దగ్గర స్పష్టమైన ఇది లేకపోతే అడిగానే తెలుసుకోవాలి. సొంత గనులు మన ఇండియాలో ప్రతి ప్రైవేట్ స్టీల్ సెక్టర్లో ఉండే ప్రతి ప్రైవేట్ కంపెనీకి సొంత గనులు కేటాయించిన ప్రభుత్వాలు మనకి సొంత గనులు ఇవ్వలేదు ఇంతవరకు. మనం ఒక టన్ను కొనాల్సిన రా మెటీరియల్ దాదాపు 3 రెట్లు ఎక్కువ పెట్టుకుంటే మనకు లాభాలు ఎక్కడి నుండి వస్తాయి? అది కదా వాళ్ళు చేయాల్సింది. వాళ్ళ చేతిలోదే కదా అది. ఎన్ఎండిసి ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలో ఉంది కదా. ఒక సంతకంతో మనకి గనులు కేటాయించే పరిస్థితి ప్రభుత్వాల చేతిలో ఉంటే అదే ప్రభుత్వం ఈ రోజు అంటే కార్మికులు ఎక్కువైపోయి కార్మికులు తీయాలని ఇలా డైరెక్షన్ ఇస్తుందంట. ఇది ఎంతవరకు న్యాయం అండి? మొన్న స్టీల్ మినిస్టర్ వచ్చాడు, ఇక్కడ పల్లా శ్రీని గెలిచాడు, అందరూ మీటింగ్ పెట్టారు. మనం అందరం రిలాక్స్ అయిపోయింది వాస్తవంగా. ఎందుకంటే ప్లాంట్ అమ్మట్లేదు, ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వట్లేదు. పర్వాలేదు అన్నాడు మేనేజ్మెంట్. ఎందుకంటే మేనేజ్మెంట్ మీకు అందరికీ తెలుసు, పెద్ద దున్నపోతి. ఈ దున్నపోతు పొడాలంటే అలాంటి రాడు పనికిరాదు. గట్టి రాడుతో పుడితే తాగుకొస్తారు, లేకపోతే రాదు. అలాగే ఇంకోటి మీకు అందరికీ తెలుసు, సెమీ స్కిల్డ్ కార్మికుడు, స్కిల్డ్ కార్మికుడికి ఈఎస్ఐ లేదు. ఇప్పుడు ఏదైనా చిన్న దెబ్బ దగ్గర హాస్పిటల్కి వెళ్ళాలంటే, ఎందుకంటే మన హాస్పిటల్ అన్ని తక్కువ తీసుకుంటున్నాం, ఎక్కువ తీసుకోరు. వెళ్ళినందుకు 500 తీసుకుంటాం. ఈ తక్కువ డబ్బులు ఇచ్చుకొని బాగు చేయించుకోవడానికి మనకు కూడా కెపాసిటీ లేదు, ఎందుకంటే మన జీతాలు లేదు. దాని మీద చాలా ఇబ్బంది పడుతుంది. అది కూడా బయటికి చెప్పుకోలేకపోతే. కరెంటు బిల్లు ఒక పక్కన ఉంది, స్కూల్ ఫీజులు ఒక పక్కన ఉంది. ఇంకా కిరాణీ షాప్ కూడా మనం ఎక్కడే ఉన్నాము, మనం ఇక్కడ నుంచి చేస్తున్నాం కాబట్టి కిరాణీ షాప్ కూడా అరువిస్తున్నాం. మనం ఆడు ఇవ్వనంతే ఇంట్లో జాగ్రత్తగా ఫ్యాన్కి తాడు కట్టుకొని కానీ ఇదంతా కారణం అవడం ప్రభుత్వ విధానాలు. నిన్న మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు, మీరు కష్టపడి పనిచేయండి, స్టీల్ ప్లాంట్కి పోకలు రానివ్వకండి, దాన్ని ప్రైవేట్ పనులు చేయకుండా చూస్తాం, లాభాలు వస్తాయి. అంటే రెండోది, ఈ పొయ్యి మీద కొండెట్టాను అసలు, కానీ అందులో కింద కర్రలు లేవు, మీద పోయే నీళ్ళు లేవు, కొండెట్టి చేస్తాం. ఏమి లేదు. అసలు మైన్స్ అన్ని ఐరన్ ఓర్ ఏది ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ పెంచిమంటే ఇక్కడ పెంచింది ఏం లేదు. ఉందా? అయితే మనందరం కొంత ఏమో ఉంది, ఎరగ వస్తున్నాం కదా, పని చేస్తున్నాం కదా, వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో చాలా కష్టాలు దాపరిస్తున్నాం. మీకు అందరికి ఇప్పుడే చెప్తున్నాం, ఎవరికైనా ధీమా ఉంటే పక్కన పెట్టండి. రాబోయే రోజులు ఇంకా కష్టాలు. 30% తగ్గిస్తామన్నారు. 30% తగ్గిస్తే ఎవరు పోతారు? బాగా ఎక్స్పీరియన్స్, పనిలో నిమగ్నమైన మనలో బాగా నైపుణ్యం ఉన్నట్టు పోతాడు. పోతాడా పాడా వినకూడదు. కానీ దగ్గర 20 సంవత్సరాలు ఉండే కాంట్రాక్ట్ లేబరు ఎవరు కూడా అశ్రద్ధ వాళ్ళు చచ్చిపోతాను ఎక్కడ లేదు. మేనేజ్మెంట్ వైపోయే వాళ్ళు చచ్చిపోతున్నాం. ఎందుకంటే క్యాపిటల్ రిపేర్ ఉంది, ఆ షట్టర్ బాగు చేస్తారు. ఆ షట్టర్ బాగు చేసేటప్పుడు మంచి రేఖ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. ఆ తుప్పు రేఖ అయితే దానిలో కిందకి దూరంలో పడిపోయినాడు ఎవడు, మనం ఆ బాధ మనం అనిపిస్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో రేపో మాపో పోకోమని కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డాయి. ఇది ఎవరికి అర్థం లేదు. టీపీపీ పవర్ తయారు చేస్తాం అనుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో
పెట్టారు మనకి ఏంటి పెట్టారు బయోమెట్రిక్ పెట్టారా అదే మీరు అందరూ కూడా పట్టా ఫోటోలు తీసుకుని వచ్చేస్తారు రండి ఫోటోలు తీసుకుని వస్తున్నాను అవ్వలేదు మందికి అవ్వలేదు సరిగా అవ్వలేదు నాకే అవ్వలేదు నీకు అవ్వకపోతే నష్టం ఏంటి నాకే అవ్వలేదు ఫోటోల వల్ల ఏం లేదు నేను పేపర్ స్టేట్మెంట్ ఒకటి వచ్చి చూసావా అతను మంచి రాశాక లోపలికి ఎందుకు వస్తున్నాను ప్రభుత్వం ఎంత కఠినంగా తీసుకుంటుందో నిర్ణయాలు ఒకసారి ఆలోచించుకోండి బయట ఎవడో రిటైర్ అయిపోయినాడు ఎవడు కూడా లోపలికి రావడానికి లేదు ఇంక త్వరలో బయట నాయకత్వం వహించినాడు ఎవరు లేకపోతే మన బతుకు లేకుండా. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.